నేను మాట్లాడాలా లేకపోతే అండి ఏయ్ చంపేస్తా సైలెన్స్. ఒక్క నిమిషం, ఇప్పుడే వేడెక్కింది. ఏయ్ దాన్ని హీరోయిన్ చేసిన కూడా నేనే కదా. రోజాని హీరోయిన్ చేసిన కూడా నేనే కదా. ఏయ్ సైలెన్స్ ఆమెని దట్ సైలెన్స్. కూర్చోవే, కూర్చోండి. నేను చిన్న టీచర్ టైపు, వీళ్ళందరికీ టీచర్ టైపు నేను. సరే వినండి. హలో, ఆ పేజీ కృష్ణారెడ్డి ఫస్ట్ పుస్తకం తీసుకొచ్చాడు. ఫస్ట్ ఓపెన్ చేస్తే అందులో ఉన్న బొమ్మ ఇది. మేమంతా కలిపి హోటల్లో భోంచేస్తున్నాం శ్రీ, ఆ బొమ్మ. అదైంది. నెక్స్ట్ పేజ్ తీసా, ఇట్లా ఏదో ఏంటది లాటరీలో నాకు వచ్చిన ప్రైజ్ ఏంటంటే ఏనుగు. ఇలా బొమ్మలు తీసుకుని వెళ్తే 22 పేజీలు నాకు గుర్తుండి, 22 పేజీల్లో నాకు కథ అర్థమైపోయింది. మేము భలే ఉంది, ఏంటబ్బాయి ఎవరు వేయించారు? నేనే వేయించా అన్నాడు. నవ్వుతాడుగా ఇప్పుడు ఆ ఫేస్, నేనే వేయించా అన్నాడు. ఏమో భలే అద్భుతం అబ్బాయి, భలే ఉంది ఇది అన్న. మీకు నచ్చిందా? అయితే ఇదే కథ, మనం తీద్దాం అన్నాడు. అవునా, ఎవరు తయారు చేశారు ఇది అని అన్నా. నేనే అన్నాడు. ఆహా, అయితే ఏంటంట అన్న. అచ్చన్న ఎంట్రీ, ఈయన ఎంటర్ అయ్యాడు వెనక నుంచి. సరే అయితే అబ్బాయి మరి ఇది స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం, మీరు దీనికి మెయిన్ సజెషన్ మీ దగ్గర తీసుకుందామని వచ్చాను అని అన్నాడు. ఏంటి అబ్బాయి ఏం సజెషన్ కావాలి అంటే, మీరు కిందసారి మనం కొంచెం ఇబ్బంది పడ్డాం, అవి వేరే లేవే ఇబ్బంది పడ్డాం. సరే ఎందుకులే కానీ ఈసారి డైరెక్టర్ని ఎవరిని పెడదామో మీరు సజెస్ట్ చేస్తే దాని ప్రకారం వెళ్దామని ఇవాళ అది అడుగుదామని వచ్చాం. ఇది ఎవరు తయారు చేశారన్న? వెంటనే నాకు ఎక్కువ టైం 3-5 నిమిషాల్లో తేలిపోయింది. ఇది ఎవరు తయారు చేశారన్న? నేనే చేశానన్నాడు కృష్ణారెడ్డి గారు. ఈ బొమ్మలు నువ్వే వేయించావా? వేయించడండి, మన కథను బట్టి ఆయన బొమ్మలు వేశాడు. ఇదే కథ కదా? అవునన్నా. మరి ఎవరిని డైరెక్టర్ని పెడదాం అనుకుంటున్నావు? నువ్వెవరిని అనుకున్నావు? మీరు ఎవరిని చెప్తే వాళ్ళు అన్నాడు. నువ్వే డైరెక్టర్ అన్నా అన్నాడు. నేను ఎప్పుడు చేయలేదు, నేను ఎప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ కూడా చేయలేదు అది అన్న. దానికి నీ సంబంధం ఏంటన్నా? నేనా అన్న. అవును నువ్వే, ఈ కథకి నువ్వే డైరెక్టర్వే, నువ్వు డైరెక్టర్వే అనన్నా. కాదండి నేను డైరెక్షన్, నేను ఒకడు ఉన్నాను కదా మూఢమోహి, నేను ఒకడు ఉన్నాను కదా ఇక్కడ. మీకు తెలిసిన హీరో గారి శ్రీ ఎలా ఉంటాను నేను, శ్రీ మనం అందరూ మీరంతా చూసిన వాళ్ళే. అలీ ఎలారా నేను ఎలా ఇన్వాల్వ్ అవుతాను, అవసరమైతే టీలు పోసి కూడా ఇచ్చేస్తాం. ఆమెని నిజమే కదా, ఎవరికైనా టీ కావాలంటే పోసి ఇచ్చేస్తాం కూడా. రోజా కరెక్టా కదా? ఎలా వర్క్ చేస్తాను నువ్వు చూసావు కదా తిరుపతిలో డాక్టర్ శివప్రసాద్ గారు. మనం ఎందుకు అనంటే నువ్వు అనన్నా షాక్ అయ్యాడు. ఎస్వి కృష్ణారెడ్డి అనే ఎరా శరత్గా ఎవరన్నా కూడా నిన్ను తీసుకెళ్ళి అక్కడ పెట్టింది కూడా నేనే, ఈ శరత్ గారి కెమెరామెన్ తీసుకెళ్ళి పెట్టింది కూడా నేనే.